హాయ్ ఫ్రెండ్స్. మనం సాధారణంగా వేసవికాలం అంటే ఏమనుకుంటాం? ఎండలు, చెమటలు, స్కూళ్ళకి సెలవులు, మామిడి పండ్లు, చల్లని కూల్ డ్రింక్స్ అంతే కదా! కానీ ప్రపంచ చరిత్రలో ఒక సంవత్సరం ఉంది. అసలు ఆ సంవత్సరం వేసవికాలం రాలేదు. సూర్యుడు పూర్తిగా మాయమైపోయాడు. సూర్యుడు లేకపోవటం వల్ల పంటలు మొత్తం నాశనం అయిపోయాయి. తీవ్రమైన చలి ప్రజలను చంపేసింది. అదే 1816 ద ఇయర్ వితౌట్ సమ్మర్. అసలు ఎందుకు ఇలా జరిగింది? దీని వెనకాల ఉన్న కారణాలేంటి? అది ఎలా ప్రపంచాన్ని మార్చేసిందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోను పూర్తిగా చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఇంత సంఘటనకు కారణం ప్రపంచంలో జరిగిన అత్యంత భయంకరమైన అగ్నిపర్వత విస్ఫోటనం. అదే ఇండోనేషియాలో ఉన్న మౌంట్ తాంబోరా. 1815 ఏప్రిల్ నెలలో ఈ అగ్నిపర్వతం ఒక్కసారిగా పేలింది. దీని విస్ఫోటనం ఎంత భయంకరంగా ఉందంటే అది దాదాపు 7 వాల్యూముల స్థాయిలో ఉంది. ఇది గత 1000 సంవత్సరాల్లో ఎప్పుడూ జరగని విస్ఫోటనం. ఈ విస్ఫోటనం జరగడానికి ముందు నుంచే ఈ అగ్నిపర్వతం నుంచి పెద్ద పెద్ద పెలుడు శబ్దాలు వస్తూ కొద్దిగా లావా బయటికి వస్తూ దగ్గరలో ఉన్న ఊర్లోకి రావటం మొదలైంది. అలా పేలుళ్ళు వస్తూ ఒక్కసారిగా తాంబోరా నుంచి లక్షల టన్నుల బూడిద సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ ఆకాశంలోకి ఎగసిపడింది. అది చూడటానికి ఒక అగ్ని వర్షంలా ప్రజలపైన పడి వేలల్లో ప్రజలు చనిపోయారు. అలా సముద్రంలోకి లావా కలిసి చుట్టుపక్కల ఉన్న గ్రామాల మొత్తం నాశనం చేసింది. ఇలా గ్యాసెస్ మొత్తం భూమిని చుట్టి సూర్యుడి కిరణాలు భూమిపై పడనీయకుండా అడ్డుకున్నాయి. దీనితో భూమిపై వాతావరణం చల్లబడటం మొదలైంది. కానీ దీని ప్రభావం 1816లో ప్రపంచం మొత్తం కనిపించింది. 1816లో వేసవి కాలం రాలేదు. నార్త్ అమెరికాలో మరియు యూరోప్లో జూన్, జూలై, ఆగస్ట్ నెలల్లో కూడా విపరీతమైన చలి, స్నోఫాల్ నమోదయ్యింది. నీరు మొత్తం గడ్డకట్టి నదులు ఎక్కడికక్కడ మంచుతో బ్లాక్ అయిపోయాయి. ఇలా దారుణంగా వాతావరణం మొత్తం పూర్తిగా మారిపోయింది. నిరంతరం వర్షాలు, తుఫానులు, వరదలు సంభవించాయి. దీనివల్ల గోధుమలు, వరి వంటి పంటలు పూర్తిగా నాశనం అయిపోయాయి. పంటలు లేకపోవడంతో ప్రపంచంలో ఆహార కొరత ఏర్పడింది. ప్రజలు ఆహారంతో అల్లాడిపోయారు. ఇలా ఆహారం లేక వేలల్లో మరణాలు జరిగాయి. మరికొంతమంది కాలుష్యం వల్ల, అనారోగ్య సమస్యల వల్ల, ఇలా ఎన్నో రకాల కారణాల వల్ల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆహారం కోసం, డబ్బు కోసం తిరుగుబాట్లు మొదలయ్యాయి. ఇది ప్రపంచాన్ని ఒక ఎకనామిక్ క్రైసిస్ లోకి నెట్టివేసింది. దీని ప్రభావం భారతదేశం పైన కూడా చూపించింది. ఆ సంవత్సరంలో వర్షాలు సరైన సమయానికి రాలేదు లేదా భారీ వరదలు సంభవించాయి. దీనివల్ల వరి పంటలు దెబ్బతిన్నాయి మరియు కలరా వంటి వ్యాధులు వ్యాపించాయి. ఈ కలరా వ్యాధి వల్ల కొన్ని వేల మంది మరణించారు. కానీ ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో కూడా కొన్ని మంచి విషయాలు జరిగాయి. ఆకలితో బాధపడుతున్న ప్రజలు కొత్త ఆవిష్కరణ కోసం ప్రయత్నించారు. ఉదాహరణకు గుర్రాలకు మేత దొరక చనిపోవడంతో జర్మనీకి చెందిన కార్ల్ డారిస్ సైకిల్ని కనిపెట్టాడు. ఇది ఆధునిక సైకిల్కి మూలం. అలాగే ఈ చీకటి రోజులు రచయితలను మరియు కళాకారుల ఊహలను కూడా ప్రభావితం చేశాయి. మౌంట్ తాంబోరా అగ్నిపర్వత విస్ఫోటనం కేవలం ఒక జియోగ్రాఫికల్ ఈవెంట్ మాత్రమే కాదు. అది ప్రపంచాన్ని ఆర్థికంగా, సామాగ్రికంగా, సంస్కృతీయంగా మార్చేసిన ఒక చారిత్రక సంఘటన. ఒక చిన్న విపత్తు ఎంత పెద్ద ప్రభావాన్ని చూపగలదో మనకు తెలియచేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.